ప్రొసీజర్స్ కొన్ని చెప్పారు కదా సార్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అవన్నీ కూడా ఎండోస్కోపిక్ మెథడ్సే కదా? యా నాన్ సర్జికల్ మెథడ్స్. ఇంకేమైనా ఎండోస్కోపీలో కొత్త పద్ధతులు ఇంకా ఏమన్నా ఉంటాయా? అంటే మీరు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కన్వెన్షనల్గా ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే గొట్టాలు వేయటమో లేకపోతే ఏదో అది చేయటమో. సో చాలామంది వచ్చి అడుగుతారు, సార్ నేను ఆల్రెడీ టెస్టులు చేయించుకున్నాను. దేనికి టెస్టులు చేయించుకున్నారు అని అంటే, ఏదో అన్రిలేటెడ్గా ఒక డయాగ్నోసిస్కి లీడ్ అయ్యేటట్టుగా చాలామంది దగ్గర టెస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అన్నిటికంటే ఫస్ట్ భయపడేది ఏంటంటే కడుపు ఉబ్బరం. అండ్ నా స్టడీస్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇండియాలో చూసుకుంటే 80% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కడుపు ఉబ్బరము, వాళ్ళు ఏంటంటే వచ్చిన గ్యాస్ ప్రాబ్లం అంటారు. అవును. గ్యాస్ ప్రాబ్లం అనేది మెడికల్ గ్యాస్ట్రిక్ టెక్స్ట్ బుక్లో లేదు. సో నాకు అర్థం కాదు, సార్ గ్యాస్ ప్రాబ్లం సార్, డైజెషన్ అవ్వట్లేదు సార్ అంటాడు. సో డైజెషన్ అవ్వట్లేదు అని అంటే ఏంటండి అని అడిగితే, అదే సార్ డైజెషన్ అవ్వట్లేదు అని అంటాడు. సో డైజెషన్ అవ్వలేదు అనేవాళ్ళు ఏమంటారు, కొంతమందికి మోషన్ ఎక్కువైన వాళ్ళు ఫుడ్ అరక్క కిందకి తొందరగా వచ్చేస్తుంది అనేది డైజెషన్ అవ్వకపోవడం. అలా కాకుండా బయటికి రాకపోయినా లోపల డైజెషన్ అవ్వలేదు కాబట్టి లోపల ఇరుక్కుపోయింది అనేది కొంతమంది. ఓకే, సో అది ఒక డయాగ్నోసిస్ కాదు. పేషెంట్స్కి వాళ్ళు ఏంటంటే, మన సినిమాల్లో చూస్తాము, ఇంటి దగ్గర కూడా కొంతమంది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కూరగాయలు అమ్ముకునే అమ్మాయి మీకు సజెషన్ ఇవ్వదు. అదే మీకు మెడికల్గా హెల్త్ ప్రాబ్లం ఉందనుకుంటే ఫస్ట్ ఇచ్చేది వాళ్ళే. అవునా? ఎందుకని? ఒక ప్లేన్ ఎక్కాలన్నా, ప్లేన్ కట్టాలన్నా చేపలు అమ్మేవాళ్ళు కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ సజెషన్ ఇవ్వలేరు. అదే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీ ఇంటి పక్కన వాళ్ళు, పైన వాళ్ళు, కింద వాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు అందరూ ఇస్తారు సజెషన్. డాక్టర్గా అవుతుంటారు. దాని నుంచి చాలా చిట్కాలు వస్తూ ఉంటాయి, ఇవి తగ్గినాయి అవి తగ్గినాయి అని చెప్తూ ఉంటారు. అది ఏంటి నేను అంటే ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి అని నేను అనట్లేదు. ఎందుకంటే ఒకే ప్రాబ్లము పలు రకాలుగా వస్తూ ఉంటుంది. వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్లో వాళ్ళు చూస్తున్న అవుట్కమ్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్న విషయం. సో నేను చాలామంది వచ్చిన పేషెంట్స్ వాళ్ళ డయాగ్నోసిస్ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే వస్తూ ఉంటారు. చాలామంది వచ్చి ఇక్కడ లండన్ గ్యాస్ట్రిక్ కేర్కి వస్తే తగ్గుతుంది, మిగతా హాస్పిటల్లో తగ్గలేదు అని అంటే, మనిషికి కావాల్సింది వాళ్ళకి ఎనఫ్ టైం ఇవ్వాలి. వాళ్ళ బాధను క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత రైట్ టెస్ట్, రైట్ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది. ఇదన్నీ చేయాలి అని అంటే కొంత టైం పడుతుంది. కనీసం 20 నిమిషాలు కన్సల్టేషన్ ఉంటుంది. సో దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. బయటకు వచ్చిన పేషెంట్ ఏమైనా ఎందుకు ఎంతసేపు డాక్టర్ మాట్లాడుతున్నాడు ఒక పేషెంట్ తోటి, మిగతా హాస్పిటల్లో 2 నిమిషాల్లో బయటకు పంపించేస్తారు. మళ్ళీ అతను లోపలికి వచ్చిన తర్వాత అతనికి టైం స్పెండ్ చేయాలి. ఎందుకని? సో ఇప్పుడు మనం అన్నం వండాలన్నా స్టవ్ మీద పెట్టాలి, హీట్ అవ్వాలి, బయటికి రావాలి, టైం పెట్టాలి. అలా కాకుండా ఏదో మామూలుగా ప్రీ కుక్డ్ ఫుడ్ పెట్టుకోవాలంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడు మనకు టైం లేనప్పుడు, ఏదో ఫ్లైట్లో ఉన్నప్పుడు కూర్చొని నేను పొయ్యి వెలిగిస్తానంటే కుదరదు కదా. అలాంటి చోట ప్రీ హీట్ చేసుకుంటాం. ఇలాంటి చోట నీకు ప్రాపర్గా కావాలనుకున్నా ప్రాపర్గా చేసుకో. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఇంక్యుబేషన్ పీరియడ్, లీడ్ టైం అంటాం అన్నమాట. సో మెజారిటీ డయాగ్నోసిస్ పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడే వస్తుంది. 80% ఇన్ఫర్మేషన్ ఒక పేషెంట్ తోటి మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి వెళ్తున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం చెప్తూ ఉంటాం. సో అంతేగాని గ్యాస్ ప్రాబ్లం ఉందండి అని అంటారు. గ్యాస్ ప్రాబ్లమ్ అందుకే నేను ఫస్ట్లోనే దాన్ని ఓపెన్ క్లోజ్ సెంటెన్స్ అంటాం. వాళ్ళు మాట్లాడిస్తాం ఫస్ట్. ఓపెన్ క్వశ్చన్ అంటే గ్యాస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పైనుంచి తేపులు రావడమా, వెనక నుంచి గాలి వదలటమా, డైజెషన్ అవ్వలేదంటే ఎక్కువ విరోచన అలా అవటమా, ఇది అలాగనమాట. సో గ్యాస్ ప్రాబ్లం అనేది ఒక డయాగ్నోసిస్ కాదు. చాలామంది బిలీవ్ చేస్తారు, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందంటే ఎంత 2 నిమిషాల్లో ఆ గ్యాస్ తీసామని, ఏదన్నా ఇది టైర్లో గాలి టక్కన లాగడానికి, అంతేనా? సో దీనికి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఉదాహరణకి ఎక్కువ యాసిడ్ ఈ మనం తీసుకున్న ఆహారము ఈ బ్యాగ్లో స్టమక్ అంటాం అన్నమాట, దాంట్లో స్టోర్ అయినప్పుడు కొంతమందికి తేన్పులాగా రావడం, తేన్పులు అధికంగా వచ్చినప్పుడు ఎంత యాసిడ్, కొంతమందికి దగ్గు రూపంలో రావడం, కొంతమందికి తల పట్టేస్తుంది అంటారు, ముక్కులో నుంచి యాసిడ్ వస్తుంది అంటారు, లేకపోతే ఆస్మా సింప్టమ్స్ ఎక్కువైనాయి అంటారు. దీంట్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారము ఇక్కడ వాల్వ్ లాగా ఉంటుంది, వెళ్ళిపోగానే మళ్ళీ క్లోజ్ అయిపోవాలి, లోపలే ఉండాలి గ్యాస్, అది కొన్ని పైకి వస్తూ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటి, నా దగ్గర రాకముందు ఈజీగా అవైలబిలిటీ ఏంటి, గ్యాస్ బెళ్ళాలి వేసుకుంటారు, తగ్గదు. సో నేను హౌ కెన్ ఐ మేక్ ఎ డిఫరెన్స్ టు దెమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకునే డైట్ ప్యాటర్ను,
వాళ్ళు తీసుకునే టైప్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి, ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నారు ఇవన్నీ. అదొకటే కాకుండా నిజంగా కొంతమందిలో ఏంటంటే 3 రకాలుగా విభజిస్తాను వీళ్ళని. కొంతమందికి ఏంటంటే రియల్ యాసిడ్ పైకి వస్తుంది, కొంతమందికి యాసిడ్ అసలు రాదు, నరాలు సెన్సిటివ్గా ఉంటుంటాయి. సో వీళ్ళలో ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా ఏం చేసినా తగ్గదు. ఓకే, ఒకళ్ళు మధ్య వాళ్ళు మిక్స్డ్ రకం ఉంటారు. దానిలోకి చూపించాలి అని అంటే ఆధునిక పద్ధతిలో pH ఇంపిడెన్స్ అని ఉంటుంది ఇక్కడ. పిహెచ్ pH అంటే తెలుసు కదా, యాసిడ్ ఆల్కలీ అంటే దాన్ని చెక్ చేసేది pH ఇంపిడెన్స్. చాలా సింపుల్గా ఉంటుంది, మెళ్ళ తయారించుకుంటారు. సో తర్వాత ఇక్కడ ఒక స్పెషల్ పరికరం ఉంటుంది ఇక్కడ, ఇది ముక్కులో నుంచి లోపలికి వేస్తే దాన్ని యాక్చువల్లీ టెస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో చూస్తే ఇక్కడ ఉన్న పొట్ట లోపల ఉన్న యాసిడ్ తర్వాత గొంతులోకి వచ్చిన గొంతుకి ఎంత గాలి పైకి వస్తుంది, ఇలా ముక్కులోంచి ఇలా చాలా సన్నగా ఉంటుంది, హెయిర్ అంత పార్టికల్ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతే ప్రతి ఒక్క 5 సెంటీమీటర్స్కి దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ. ఎంత గాలి పైకి వస్తుంది, ఎంత యాసిడ్ ఉంది, చాలా ఆధునికంగా ఈ యొక్క ట్రాన్స్మిటర్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఆ రోజు 24 గంటల్లో మనం తీసుకున్న ప్రతి ఆహారం, ఒక బిర్యానీ తింటే ఎలా ఉంది, ఒక కోక్ తాగితే ఎలా ఉంది, కాఫీ తాగితే ఎలా ఉంది, పచ్చడి తింటే ఎలా ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హైలీ సోఫిస్టికేటెడ్, అవైలబుల్ ఎట్ లండన్ గ్యాస్ట్రిక్ కేర్. సో దీంతో ఏమవుతుంది, కొంతమందికి ఏంటంటే ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా తగ్గలేదన్న వాళ్ళలో అసలు యాసిడ్ ఉండదు కొంతమందిలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ రోజు రాత్రి 3 లేచి వాళ్ళ మదర్ని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి గ్యాస్ ఇంజెక్షన్ ఇప్పించాలి బాగా చేస్తూ ఉంటారు. సో పెద్ద హాస్పిటల్ నుంచి నాకు రిఫర్ చేస్తే సరే చూసి ఈ టెస్ట్ చేయించుకోండి అంటే వాళ్ళ దగ్గర లేదని చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ వచ్చారు, చేయించుకున్నారు. సో అతనికి అసలు 0 యాసిడ్ ఉంది, ఎన్ని ట్యాబ్లెట్ ఇచ్చినా తగ్గదు. అతనికి ఉన్నది మనసులో ఉన్న ప్రాబ్లం, సైకోసోమాటిక్. ఆల్రెడీ ఈజ్ అంట సైకాట్రిక్. ఇప్పుడు ఇది నోట్లోంచి చేస్తారా సార్? ఇప్పుడు ఆ వైర్ ఉంది గొంతులోకి వెళ్ళి స్టమక్లో ఉంటుంది. సో దీని pH అండ్ ఇంపిడెన్స్ అని అంటే ఎంత గాలి పైకి వస్తుంది అనేది టేపులు రూపంలో కనుక్కోవడానికి ఆధునిక పద్ధతి ఇది. అంటే అది ఎంతసేపు పెట్టాలి సార్? 24 అవర్స్. ఇంకా లేటెస్ట్ ఉన్నాయి, 7 days మానిటరింగ్ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. సో 2 daysకి 3 daysకి వచ్చే వాళ్ళకి 7 day మానిటరింగ్ అని క్యాప్సూల్ రూపంలో లోపల పెట్టి వదిలేస్తాం. అదైతే బయటకు కూడా కనిపించదు. క్యాప్సూల్ ఎండోస్కోపీ కాదు, క్యాప్సూల్ pH ఇంపిడెన్స్ అని ఉంటుంది. అది లోపలికి వెళ్ళి ఫిట్ చేస్తే ఆ లోపల ఇంతే ఉంటుంది, బయటకు కనిపించదు అసలు. అది ఓకే, అది వేరే దానికి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అది 7 days పెడతాం. 7 days పెడతాం. సో టోటల్ అక్కడ pH అంతా ఎలా ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం.